కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణశ్రీ మహిళా మండలి అధ్యక్షురాలు మాదాల నాగశిరోమణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంతరెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి హాజరై మహిళా మనులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మహిళల అభివృద్ధి కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. స్వర్ణశ్రీ మహిళా మండలి అధ్యక్షురాలు నాగశిరోమణి మాట్లాడుతూ 2008లో మేము ఈ మహిళా మండలిని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుండి మహిళల కోసం పలు రకాల కార్యక్రమాలు సేవలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ రోజు మహిళా దినోత్సవం ఇంత గ్రాండ్ గా జరగడానికి సహకరించిన ఎస్ఆర్ నాయక్ నగర్ లోని మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన కొలను హనుమంతరెడ్డి, ఆర్ లక్ష్మి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులకు నాగశిరోమణి మహిళా మండలి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన మహిళలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలలో మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు, 130 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా సెక్రటరీ ప్రసన్న, డివిజన్ సెక్రటరీ నాగిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిరణ్, ఎస్ఆర్ నాయక్ నగర్ మాజీ ట్రెజరర్ మరియు వీల్ చైర్ డోనర్ అజయ్ కుమార్, బహుమతుల డోనర్ తాను శ్రీధర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్ హృదయ కుమారి, సెక్రటరీ కృష్ణవేణి, వరలక్ష్మి, వనిత మరియు మహిళా మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సుస్వాగతం. వలన హనుమంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలిక పర్థి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలిక పర్థి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే జయ మృత్యుంజయనే ಭಕ್ತಿಗೆ ಬೇಗನೆ ಬುರಿಯುವ ದೇವನೇ ಜಯ ತ್ರಿಪುರಾಂತಕನೇ ಬೇಡಿದ ವರಗಳ ಆ ಕ್ಷಣ ನೀಡುವ ಸಾಂಬ ಸದಾಶಿವನೇ రేపల్లె వాడల్ని ఏడువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏడువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏడువాడు అనగండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లల త్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లల త్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారడ చేత పిడిపోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గ్రామ వనిత mama papa mama nini mama papa mama sasa mama papa mama nini ni paga
మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 130 డివిజన్ అపురూప కాలనీ, ఎస్ఆర్ నాయక్ నగర్, మోడీ బిల్డర్స్, జనప్రియ వారందరూ మహిళా దినోత్సవ వేడుకలను చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి చక్కటి కోలాటల ప్రోగ్రాం, తర్వాత చిన్నారుల చేత చాలా చక్కటి నృత్య ప్రదర్శనలు కూడా చేయించి అద్భుతంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలను చేసి అందరినీ ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించినటువంటి నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందిస్తూ, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి లక్ష్మి గారు, సీనియర్ నాయకులు రంగారావు గారు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి తులసి గారు, జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి గారు, మరి హరికిరణ్ గారు, మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగ శిరోమణి గారు, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి సోదరిమణులు, మరి చక్కగా యాంకరింగ్ చేస్తున్నటువంటి సోదరిమణి యజ్ఞకుమారి గారు, మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, చక్కటి కార్యక్రమం. వారు వచ్చి నాకు చెప్పినప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఉంటుందో అనుకోలేదు నేను, కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. తప్పకుండా ఇంకా ముందుకు పోవాలి. మీకు అందరికీ తెలుసు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళలను ఒక చోటకి తీసుకొచ్చి వారందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా, వారందరినీ కూడా మరి ముందుకు పంపే విధంగా చాలా చక్కటి మాటలు చెప్పినారు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన బిడ్డ ఒకతే మహిళ అనుకున్నాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు మహిళలు కారనుకున్నాడు. బతుకమ్మ ఆడితే ఆమెకే 10 కోట్లు ఇస్తుండే, ప్రతి సంవత్సరం 10 కోట్లు బతుకమ్మ ఇస్తుండే ఆమె. ఆయన ఎట్లా ప్రవర్తించిండంటే, ఆమె వచ్చినాకనే బతుకమ్మ ఆడినాం మనము, అంతకుముందు బతుకమ్మ ఎవరు ఆడలేదన్నట్టు ప్రవర్తించండు. ఆమెకే పదవులు కావాలి, ఆమెనే బతుకమ్మ ఆడాలి, ఆమెకే ఆస్తులు కావాలి, ఆమెకే ఎంపీ కావాలి, ఆమెనే ఎమ్మెల్సీ కావాలి, అన్నీ ఆమెనే కావాలి, చివరికి ఢిల్లీలో సారా దుకాణం కూడా ఆమెనే పెట్టుకోవాలనే విధంగా ఆమెను ప్రోత్సహించండు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో వారు ముందుకు పోతా ఉన్నారు. దానికోసం ఓ చక్కటి ప్రోగ్రామ్స్ కూడా వారు తీసుకొని వచ్చిండ్రు. ఇవాళ వాటన్నిటిని కూడా అనౌన్స్ చేసిండ్రు. మీరందరూ కూడా సంఘాల ద్వారా బయటికి రండి, గ్రూపుల ద్వారా మీరు రండి, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేస్తా, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ అనౌన్స్ చేసింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఆర్టీసీ బస్సులో ఎక్కి దూర ప్రయాణాలు చేయలేనటువంటి వాళ్ళకు మరి పుణ్యక్షేత్రాలకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు డబ్బులు లేకపోవడం వల్ల పోనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పోతా ఉన్నారు. మొన్న జగద్గిరి గుట్టలో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వరలక్ష్మి అనే ఒక మహిళ నాకు ఎదురుపడ్డది. ఎదురుపడి ఆమె నిజానికి మొన్న ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయలే, ఆమె బీజేపీకి సపోర్ట్ చేసింది. కానీ ఆ మహిళ వచ్చి నాకు చెప్తా ఉంది, అన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చిండ్రో ఆ బస్సు వల్ల నేను నా 4 బిడ్డలు మొత్తం పుణ్యక్షేత్రాలు ఫ్రీగా తిరిగి వచ్చినామన్నా, రేవంత్ రెడ్డి గారు 10 కాలాల పాటు సదలుగా ఉండాలని చెప్పింది. ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్
మరి ఫ్రీ బస్సును అవహేళన చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మగోళ్ళకు వాల్యూ తగ్గిపోయిందని, మగోళ్ళకు సీట్లు దొరకలేవని సోషల్ మీడియాలో కొంతమందిని బ్రోకర్ గాళ్ళని పెట్టి పోస్టులు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా మరి మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటివి పెట్టినప్పుడు మీరు కూడా వారికి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చక్కటి నాయకుడి వల్ల మనని అందరినీ ముందుకు నడుపుతున్నప్పుడు ఆ నాయకుడికి బలపరిచి ఇంకా ముందుకు పంపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సోషల్ మీడియాలో కూడా మీరందరూ కూడా యాక్టివ్ కావాలి. మీరెందుకు యాక్టివ్ కాకూడదు? తప్పకుండా మన కోసం, మన ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొస్తా. 1 కోటి మంది మహిళలను నేను కోటీశ్వరులను చేస్తా అంటున్నటువంటి నాయకుడిని బలపరిచినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకనే సోషల్ మీడియాలో కూడా మీరందరూ కూడా రావాలి. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, వాళ్ళ ఫోన్ లేని వాళ్ళు లేరు. అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిండు బిడ్డను. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీరు చూసిండ్రు, ప్రత్యక్షంగా చూసిండ్రు. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా వద్దని చెప్పి ఒక మైనారిటీ నాయకుడిని ప్రధానమంత్రిగా చేసి ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఇంకా కూడా అన్నీ కోల్పోయి, ఇంట్లో 2 పెద్దవాళ్ళను మరి కోల్పోయి కూడా ఏమీ పోనట్టుగా ఇంకా కూడా ఈ దేశం కోసం సేవ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి కుటుంబం ఇంకా కూడా గెలిచినా గెలవకపోయినా వారు మన మధ్యలో ఉన్నారు. అటువంటి కుటుంబం నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఉంది కాబట్టి మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు 6 గ్యారంటీలతో పాటు మరి రాబోయే రోజుల్లో 1 కోటి మందిని మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఒక కార్యక్రమంతో పాటు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా వారు తీసుకురాబోతా ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా, ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పిండ్రు. మాకందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒకరే చెప్పిండ్రు, ఇల్లు లేనటువంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి. రాబోయే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో దాదాపుగా అందరికీ కూడా మనం ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేద్దామని చెప్పిండ్రు. ఇవాళ మొన్నటి వరకు మీరు చూసిండ్రు, ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే 1400 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసిండ్రు. ఎవరికి ఒక్కరికి కూడా ప్లాట్ ఇవ్వలేదు, ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు అనే విషయం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రాజీవ్ గృహకల్ప ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చినా, ఏవి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప వేరే ఏ పార్టీ కూడా పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వలేదనేటువంటి విషయం కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఇవాళ వచ్చి తప్పుడు మాటలు, అబద్ధాలు అన్ని చెప్పి పదే అబద్ధాన్ని చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. మీకందరికీ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మీరు ఏ టైంలో పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ అవసరం ఉన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ ఫలం మీ దాకా అందడం కోసం ఒక వారధిలాగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ అది చిన్న మహిళా మండలి అధ్యక్షురాలైన నాగశిరోమణి గారు ఈ ప్రోగ్రామ్ ని ఆపకుండా చెప్తున్నారని ఆవిడ చాలా చక్కగా అందరికి చాలా అర్థండిస్తూ ఆవిడ ఆలోచించి అర్థండిస్తూ ఎంతో చక్కగా దాన్ని చేరుస్తూ ఆవిడ ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా కంటిన్యూగా చేయిస్తున్నారని యాక్చువల్ గా చెప్పాలని కాబట్టి మరి అక్కడ సమయపూర్తి వల్ల మనం విషయాన్ని చూడలేకపోతున్నాము. అయినా కూడా అలా జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి గారు కూడా ఈ మహిళా దినోత్సవం చేసినప్పుడు ఆవిడ వచ్చి ఆవిడ సమయాన్ని కూడా ఇచ్చినట్టు కూడా చాలా నచ్చండి. ఇప్పుడు ఆవిడ కూడా మాట్లాడమని కోరుతున్నాను.
స్వర్ణ మహిళా మండలి అధ్యక్షురాలు నాగసురమణి గారు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కళారూపంలో ఎంతో మందిని ఇక్కడ ఆనందపరుస్తూ మళ్ళీ నిజంగా మహిళా దినోత్సవం అంటే ఈరోజు సాంప్రదాయంగా నాయకంగా మనకి ఏమేమి ఆశయాలు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మహిళలకి తెలిసే విధంగా అందరికీ తెలిసే విధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు నాగశిరోమణి గారికి వారి కమిటీ గారి వాళ్ళని అభినందిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఈ యొక్క మహిళా మండలి ద్వారా చేపట్టాలని కోరుకుంటూ అందరికీ మంచిగా ఈ మహిళా మండలి ద్వారా అనేక సహాయాలు చేస్తూ మంచిగా వారికి ఒక ఉపాధి ద్వారా కూడా వారికి అవకాశం కల్పించాలని, ఎందుకంటే మంచి నమ్మకం ఉంది నాకు. ఇంకా దాని చేసిన ఒక మహిళా మండలి ఇంకా అనేక రంగాలలో ముందుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమెను అభినందిస్తూ ఇంకా రాబోయే రోజు మంచి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మహిళా మండలి 2008లో మేము స్థాపించుకున్నాము. ఆ రోజు నుంచి మహిళా మండలి ఒక నెలలో 50 గ్రూపులు డ్వాక్రా గ్రూపులు చేసి వాళ్ళకి 6 నెలలలోపు రుణాలు ఇచ్చి ఆ రుణాలు ఇప్పించిందే కాకుండా మనకి రేషన్ కార్డులే కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ ఎటువంటి లేడీస్ కి ఎటువంటి ఆఫర్ వచ్చినా ఎట్లాంటి ఈ రోజు వరకు 2008 నుంచి నాటి వరకు 15 సంవత్సరాలు అయింది. ఈ రోజున మన మహిళలందరూ నా ఎంత ఉన్నారు అంటే ఎవరికైనా ఒక రూపాయి ఆర్థికంగా నేను ఏ అందరూ ఫోన్ చేస్తే ఉన్నానంటే మహిళలకి భరోసా ఇచ్చి ఆ యొక్క భరోసా ఇచ్చి ఏ ఆపదున్నా నేను ఉన్నాను అని వాళ్ళకి భరోసా ఇచ్చి దాంట్లో ఎన్నంత తట్టి ఈ మహిళలను ప్రోత్సహించి ఈ మహిళా మండలి ముందుకు జరుపుతున్న మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ